హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ ప్రసన్న. వెల్కమ్ టు ప్రసన్న బ్లాగ్స్ అండి. ఇప్పుడు బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నానండి. ఈ రోజు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చా. ఏంటో తెలుసా? తాటిపండు అండి. ఈ రోజు వర్షాకాలంలో దొరికే తాటికాయలు మన పల్లెటూర్లలో చేపల దగ్గర ఎక్కడ దొరుకుతాయి. తాటి చెట్లు అందరికి ఆల్మోస్ట్ తెలుసు. ఇప్పుడు జనరేషన్ పిల్లలకి తెలియకపోవచ్చు, కానీ మన అందరూ తెలిసే ఉంటది. తాటిపండుతో చక్క 3 వెరైటీలు చేశానండి. చాలా చాలా టేస్ట్ గా ఉంటాయి. మంచి ఆరోగ్యం. ఇది మనకి ఆర్గానిక్ ఫ్రూట్ లెక్క అండి. దీంట్లో చక్క ముంజులు తింటాం. ముంజుల టైంలో, తాటికాయల టైంలోనేమో ఇట్లాగా తాటిపండుతో ఇట్లా చేసుకుంటాం. మళ్ళీ తేగలు తింటామండి. ఆ టెంకలతో మళ్ళీ తేగలు వస్తాయి. చిన్నప్పుడు అయితే అసలు మేము తాటికాయలు చక్క కాల్చుకుని, అప్పుడు కట్టెల పొయ్యిలు ఉండేవి కదా, అమ్మ వాళ్ళ ఇంటికాడ అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడ కట్టెల పొయ్యిలు ఉండే చక్క కాల్చుకుని తినేవాళ్ళం అండి. పిల్లలందరూ ఒక్కో టెంక తీసుకుని, ఒక్కొక్క కాయకి 3 ట్యాంకులు ఉంటాయి, ఒక్కొక్క కాయకి 4 ట్యాంకులు కూడా ఉంటాయి అన్నమాట. చక్క అట్లా తినేవాళ్ళం. చాలా సరదాగా ఎంజాయ్ చేసేవాళ్ళం. ఇంకా అదే మీకు అందరికి జ్ఞాపకం చేస్తూ, ఇదిగోండి 3 రకాలు. ఒకటి తాటి రొట్టె, రెండోది తాటి గారెలు, మూడోది తాటి ఇడ్లీ అండి. తాటి ఇడ్లీ. ఈ ఇడ్లీ అయితే ఆల్మోస్ట్ ఎవరు చేయకపోవచ్చు. చక్కగా నేను చేశాను. చాలా టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇవన్నీ చక్క పక్క కొలతలతో పర్ఫెక్ట్ గా చేశాను. ఓకేనా? ఏ షుగర్ బీపీలు ఉన్న వాళ్ళు కూడా చక్క తినొచ్చండి. చక్క ఆర్గానిక్ ఫ్రూట్ లెక్క ఇది. చాలా బలం కూడా. ఓకేనా? కాస్త కొంచెం కొంచెం బెల్లం యాడ్ చేశాను. చాలా బాగుంటది ఫ్రెండ్స్. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. నేను చక్క పక్క కొలతలతో అన్ని పర్ఫెక్ట్ గా చూపించాను. ఎంత తెలియని వాళ్ళు కూడా, మనకి సిటీస్ లో కూడా దొరుకుతాయి ఇవి. విజయవాడ, హైదరాబాద్ లో కూడా తాటిపండ్లు అమ్ముతున్నారండి. అట్లీస్ట్ భీమవరం కూడా అమ్ముతున్నారు. అట్లాగా తెచ్చుకుని మనం ఒక కాయ ఉంటే చాలండి. నేను ఈ ఒక 2 పెద్ద కాయలు, 2 చిన్న కాయలు అన్నమాట. మొత్తం 4 కాయలతో ఇవన్నీ చేశానండి. ఓకేనా? వెళ్ళిపోదానండి. వీడియోలో చూసేద్దాం. మరి నేను ఎంత కష్టపడి చేస్తున్నాను కదా, తప్పకుండా ఒక లైక్ చేయండి. ఓకేనా? మరిన్ని రెసిపీల కోసం నన్ను తప్పకుండా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళు అయితే. ఓకే, మర్చిపోవద్దు. ఓకే అండి, వీడియోలోకి వెళ్ళిపోద్దు. వచ్చేయండి, ప్రాసెస్ అంతా చూసాను. ఈ రోజుల్లో ఇదిగోండి దొరికే తాటి పండ్లు అండి. తాటి పండ్లతోటి చక్క మంచి రెసిపీ చేసుకుందాం. ఓకేనా? చాలా టేస్టీగా ఉంటాయి. ఇదంతా చక్క మనకి ఆర్గానిక్ ఫ్రూటే అనుకోవాలి. సృష్టిలో దేవుడు సృష్టించిన ఇదొక గొప్ప ఫ్రూట్ అండి తాటిపండు. మనం తాటి కాయగా ఉన్నప్పుడు తాటి ముంజులు తింటాం. తర్వాత ఈ గుజ్జుతోటి మంచి రెసిపీలు చేసుకోవచ్చు. ఈ రోజు మనకి మంచి రెసిపీలు చేసుకుందాం. ఇదిగోండి ముచ్చుకులు తీసామన్నమాట. శుభ్రంగా కడిగేసాము ఈ కాయల్ని. అలా ముచ్చుకులు తీసి తర్వాత ఈ తొడలు కూడా తీసేవాలండి. ఓకేనా? ఇలా విడివిడిగా తీసేసుకుని తొక్కులన్నీ తీసామన్నమాట. ఎందుకంటే ఒక దానికి 3 ట్యాంకులు ఉంటాయి, ఒక దానికి 2 ట్యాంకులు ఉంటాయి, దీనికి 3 ఉన్నాయండి. ఇవన్నీ చక్కగా ఈ తొక్కులు తీసేద్దామండి. ఇలా తొక్కులు తీసేద్దాం. అన్నీ ఇట్లా తీసేసుకున్నాం. చాలా టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్. ఇది తాటి రొట్టె చేసుకోవచ్చు, గారెలు చేసుకోవచ్చు, బూరెలు చేసుకోవచ్చు, తాటి ఇడ్లీ చేసుకోవచ్చు. ఈరోజు నేను కొన్ని చేసి చూపిస్తాను మీకు. ఓకే? చాలా టేస్టీగా ఉంటాయి. నేను అన్నీ ఇలా తొక్కులు తీసుకుంటాం. ఇలా తీస్తాం కదా, తీసేసి ఇదిగోండి ఒకటి ఇలాగా కొడతా ఉంటే చక్క ఇట్లా కొడతా ఉంటే అండి మనకి చక్క ఈ జ్యూస్ అంతా ఇదంతా చాలా నీట్ గా వచ్చేస్తుంది అన్నమాట. స్మూత్ గా అయిపోతుంది. ఇదంతా మెత్తబడిపోయి చక్క ఇట్లా కొట్టాలన్నమాట గిన్నెలో. దానికి ఒకటి ఇలా కొడతా ఉంటుంది. చక్క నీట్ గా వస్తుంది అన్నమాట. అన్ని ఈ విధంగా చేద్దామండి. ఇంకా ఈ యొక్క గింజలో ఇంకా ఏమీ జ్యూస్ ఉండదు అన్నమాట. మొత్తం ఇదంతా చక్క గ్రేవీ గుజ్జంతా వచ్చేస్తుంది. ఇట్లా ఇట్లా కొట్టాలండి. ఈ తాటికాయలు మా ఇంటి దగ్గర అయితే ఉండవు, కానీ అమ్మగారు ఇంటికి నేను వెళ్ళానండి, అక్కడ నుండి తీసుకొచ్చామాట. అక్కడ చెప్పే కదా కాస్త పొలాలు, పల్లెటూరు వాతావరణం లాగా ఉంటది.
ఇంకా అక్కడ నుండి తీసుకొచ్చామాట అండి. ఓకేనా, ఇవి చాలా మంచిది, అసలే జబ్బులేని కదండి, ఆరోగ్యవంతమైన కాయలు ఇవి. మనం కొబ్బరికాయ ఎట్లా యూజ్ చేస్తామో అలాగే తాటిపండు కూడా ఈ విధంగా యూజ్ చేసుకోవచ్చు. మా చిన్నప్పుడు అయితేనండి చక్క పొయ్యిలు, కట్టెల పొయ్యిలు ఉండే కదా, అప్పుడు చక్క పొయ్యిలు వేసుకుని కాల్చుకుని తినేవాళ్ళం. చాలా టేస్ట్గా ఉండేయండి. ఒక్కొక్కటి టెంక పట్టుకునేవాళ్ళం అన్నమాట. చాలా బాగుండి. చిన్నప్పుడు ఆ ఎంజాయ్మెంట్ అంతా చక్క వేరుగా ఉండేది. ఇప్పుడు ఎవరికాళ్ళే సిటీస్ వెళ్ళిపోయి ఇంకా కనీసం ఇంక మర్చిపోతున్నారు. మన పిల్లలు కొంచెం వరకు బెటర్, ఇంకా వాళ్ళ పిల్లలు వచ్చేసరికి అసలు తాటికాయ ఏంటి, తాటి ముంజలు ఏంటి అంటారండి. ఆ పరిస్థితులు వచ్చేస్తాయి. ఇప్పుడు అందరూ పట్టణాల్లోకి వెళ్ళిపోయి అక్కడ ఉంటున్నారు కాబట్టి ఇవి కూడా అసలు తెలియదు ఇంకా వాళ్ళకి. ఇంకా ఇప్పుడైతే మా వైపు అయితే గోదావరి సైడ్ అండి, చెట్లన్నీ కొట్టేసాం, కానీ చేపల చెరువులే కదా, కనీసం వరి పొలాలు కూడా ఉండట్లేదు ఇప్పుడు, అన్ని చేపల చెరువులే. ఇదిగోండి ఈ విధంగా కొట్టేస్తే ఇలా మెత్తబడిపోయింది అన్నమాట. అప్పుడు మనకి ఈజీగా ఇదిగోండి ఇలా వచ్చేస్తుంది గుంజు, ఈ గ్రేవీ అంతా చక్కగా జ్యూస్ అంతా వచ్చేస్తుంది. ఓకే, ఇదిగోండి ఈ యొక్క గుజ్జు, తాటి గుజ్జు తీయడానికి ఈ స్టాండ్ తీసుకొచ్చామండి. ఆన్లైన్లో కొన్నాం ఇది కూడా. ఓకేనా, ఇది ఇట్లా పట్టుకుని ఈ విధంగా తీసేస్తే చక్క నీట్గా, పీచు కూడా రాదండి. ఇట్లా గుజ్జంతలో వచ్చేస్తుంది అన్నమాట. ఇంకా అన్నీ ఈ విధంగా తీసుకున్నాం. చూడండి ఎంత వస్తుంది. ఈ విధంగా తీసేద్దామండి. ఈ టెంకల్లో గుజ్జంతా ఇలా తీసేవాలన్నమాట. ఓకే, చాలా ఈజీగా వచ్చేస్తుందండి. ఇది కొంచెం కూడా మిగలకుండా వచ్చేస్తుంది నీట్గా. చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఇట్లాగా ఈ కలర్ వచ్చే వరకు, తెల్లగా వచ్చే వరకు తీసేవాలండి. మొత్తం జ్యూస్ అంతా నీట్గా వచ్చేస్తుంది. ఓకే, అంతా ఈ విధంగా వచ్చేస్తుందండి. చక్క పీచు కూడా దీన్ని పట్టేస్తుంది అన్నమాట. పీచు ఏం రాకుండా మనగా దీని గుజ్జు అంతా ఆ విధంగా వచ్చేస్తుంది. ఇదిగోండి తాటి రొట్టెకి ఇదిగోండి బియ్యపు రవ్వ అండి. ఈ విధంగా ఉండాలి రవ్వ. ఒక డబ్బా తీసుకున్నా. ఓకే, తీసుకున్నాం కదా. ఇది కొంచెం బియ్యం రవ్వ కదండి, కాస్త నానింది అనుకో మనకి అది ఆ పేస్ట్, ఇదేంటి తాటి పేస్ట్, ఆ గుజ్జు కలిపినప్పుడు చక్కగా ఈ లోపు మెత్తబడుద్ది. ఇదివరకు అయితే అందుకని కొంచెం లైట్గా వాటర్ వేసుకుని నానబెట్టినట్టు చేద్దామండి. ఇది ఈ లోపు నానుతుంది అన్నమాట. ఓకే, దీనివల్ల మనకి కాస్త త్వరగా ఉడుకుద్ది. ఇది వరకు కట్టెల పొయ్యి మీద పెట్టి పైన బొగ్గులు వేసేవారండి. అప్పుడు మనకి ఈ రవ్వ ఎంత హార్డ్గా ఉన్నా కానీ చాలా నీట్గా ఉడికేది. ఇప్పుడు మనకి కట్టెల పొయ్యిలు లేవు కదా, అంతే కాస్త ఇలాగా వాటర్లో లైట్గా వాటర్ వేసి రవ్వలో కలిపామనుకో ఇలా తడి పొడిగా మాటండి, మరి శుద్ధలా వద్దు. ఇట్లా కలిపి మూత పెట్టి పక్కన పెట్టేద్దాం. ఈలోపు నానుతుంది ఇది. ఓకే, అంతేనండి. కలిపాం కదా, ఇట్లాగా అంచేసి
ఒక అరగంట నానబెట్టేద్దామండి. ఈలోపు తాటి గుజ్జు తీసుకుని అప్పుడు ఇదంతా కలపచ్చు అన్నమాట. ఓకే, ఈలోపు చక్క ఈ బియ్యపు నొక్కంతా మగ్గుద్ది. ఓకే, ఇదిగోండి ఇదంతా అయ్యేసరికి ఒక అరగంట పట్టిందండి నాకు. ఓకేనా, ఇదిగోండి టెంకలు ఇవ్వండి ఈ విధంగా తీసామాట. ఇదిగోండి పీచు అంతా ఈ విధంగా ఉంది. ఇప్పుడు ఇదిగోండి ఇంత పీచు పట్టేస్తుంది. ఇది ఇలాగా పిండేద్దామండి. ఓకే, తీసేసి అసలు కొంచెం పీచు కూడా కింద దిగలేదండి, అంతే ఇట్లా పట్టేస్తుంది అనమాట. దీనికి బాగా పీచు ఉంటుంది, పీచు రాల, దీన్నే పట్టేస్తుంది ఇష్టం. ఇదిగోండి బియ్యపు రవ్వని ఈ విధంగా నానబెట్టేసాం కదా, ఇది చక్కగా నానిపోయింది, ఇట్లా పొడి పొడిగానే ఉంటుంది. ఓకే, ఇది రొట్టె కోసం అండి, తాటి రొట్టె కోసం. ఇదిగోండి బెల్లం మిక్సీ చేసాను, ఒక్క స్పూన్ వేద్దామండి, ఎందుకంటే వాళ్ళ తాటి రొట్టె ఫ్లేవర్ పోయిద్ది, బాగా స్వీట్గా ఉంది. అది మనం కాయని బట్టి వేసుకోవాలి. ఇది కొంచెం చాలండి, అందుకంటే ఎక్కువ వేసినా కానీ ఆ ఫ్లేవర్ ఉండదు అన్నమాట, బెల్లం ఫ్లేవర్ వచ్చేస్తుంది. ఇదిగోండి పచ్చి కొబ్బరి తురుమండి, ఒక కప్పు, ఒక చెక్కను తీసి తురుము చేసుకున్నాను. ఇదంతా కలిపేద్దామండి. ఈ విధంగా చేస్తే కొబ్బరి యాడ్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా, ఈ విధంగా ట్రై చేయండి మీరు కూడా ఒకసారి. మనకి పట్టణాల్లో అనుకోండి ఈ కొబ్బరి ఈ తాటి పండ్లు కూడా అమ్ముతారు. ఓకేనా, విజయవాడ, హైదరాబాద్ అక్కడ అమ్ముతారు. మనకి దొరకని పక్షాన అట్లా తీసుకుని ఇయర్లీ వన్సే కదా మనం ఇట్లాగా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట. ఈ పల్పు ఒక గిన్నె వేస్తున్నా, ఒక బౌల్ కప్పు అండి, ఇంకో కప్పు తీసుకున్నా. అంటే డబ్బా రవ్వకి ఎంత పట్టిందో చూద్దాం. ఇదిగోండి 2 బౌల్ వేసాను. ఇప్పుడు కలుపుదామండి. ఇది చక్కగా కలిసేంత వరకు ఉండాలన్నమాట. ఇది సరిపడగా జైంట్గా వేసేస్తున్నాను నేను. ఇదిగండి ఈ విధంగా ఉంటే చాలండి, అంత ఎక్కువ జారుగా ఉండకూడదు అన్నమాట, రొట్టె బాగా రాదు. ఈ విధంగా ఒక మందపాటి గిన్నె పెట్టేసుకుని కళాయి వేసేద్దామండి. ఇదిగోండి బాండీలో ఆయిల్ వేసాను. ఇప్పుడు తాటి రొట్టె కోసం పిండి అంతా వేసేద్దాం. బాండీలో కాస్త ఆయిల్ వేసుకున్నా, ఇది రొట్టె కోసం ఇది అంతా వేసేద్దామండి. చక్కగా పిండి అంతా ఇలా వేసాం కదా, ఇట్లాగా చేసేద్దాం మొత్తం. రొట్టె కోసం అన్నమాట ఇది. ఇదంతా ఇలా స్ప్రెడ్ చేసేద్దాం మొత్తం, కళాయి అంతా. ఆయన పైకి వచ్చేస్తుంది చూడండి. బాగా సిమ్లో పెట్టాలండి. ఓకేనా, సిమ్లో పెట్టి అసలు మీకు ఎట్లా రెడీ అయిందో నేను చూపిస్తాను. నా చిన్నప్పుడు అయితే చక్క కట్టెల పొయ్యి మీద పళ్ళేలు ఉండేయండి, ఇత్తడి పళ్ళేలు, వాటిలో వేసి చక్క ఆకులు పెట్టేసి పైన బొగ్గులు వేసేవాళ్ళు వంట. అసలు ఎంత నీట్గా వచ్చేదంటే చాలా బాగుండేది. ఈ విధంగా చేసేవాళ్ళండి. ఓకేనా, ఇప్పుడు మూత పెట్టేది. ఇది ఆయిల్ చూడండి పైకి వచ్చేసింది, ఇట్లా ఆయిల్లో పైకి వచ్చామన్నమాట. కింద పైన కూడా ఈవెన్గా కాలుతుంది. ఓకే, ఇప్పుడు మూత పెట్టేద్దామండి. చక్క మూత పెట్టేద్దాం. స్లోగా కుక్ అవుద్ది అన్నమాట. ఒక 1 అవర్ పట్టుద్ది మనకి ఎట్లయినా. అట్లా స్లోగా కొంచెం పెంచుతాను. అదిగోండి ఫ్లేమ్ ఆ విధంగా
సన్న మంటలో పెట్టానమాట, సిమ్లో. ఓకే, వస్తుంది. ఇదండి చక్కగా కిందంతా బాయిల్ అయిపోయినట్టుంది. ఇలా చూడండి, ఫ్రంట్ సెపరేట్ అయిపోతుంది. ఇది ఇరిగిపోయేది కనుక లేకుండా ఉండాలంటే ఇదిగోండి పళ్ళెంలోకి బోర్లు ఇచ్చేద్దాం. దీని పళ్ళెంలోకి బోర్లు ఇచ్చేద్దాం. అదే అదే అండి, చక్క పర్ఫెక్ట్గా వచ్చింది. ఇప్పుడు మళ్ళా పెనం పెట్టేసి చిన్న మరి వెనక ఎదర వైపు కూడా కాల్చాలి కదండి, కాస్త ఆయిల్ వేసాను. ఇవ్వండి నిదానంగా దీంట్లో జారు పెట్టాను. డీప్ వైపు కూడా వంచేద్దామండి. మూత పెట్టేసి ఇంకా ఎదర వైపు కూడా వనిద్దామండి, వేరే వైపు. ఇదిగోండి తాటి గారెల కోసం ఇది ఇడ్లీ రవ్వ అండి. ఒక హాఫ్ కప్పు ఇడ్లీ రవ్వ తీసుకుంటున్నా. అట్లాగే ఇదిగోండి 2 కప్పులేమో వరిపిండి తీసుకుంటున్నా. కప్పు ఇదో కప్పు, 2 కప్పులేమో వరిపిండి తీసుకున్నా. అట్లాగే కాస్త బెల్లం మిక్సీ చేశాను కదండి, ఒక స్పూన్ బెల్లం, ఒక స్పూన్నర వేద్దామండి. ఒక స్పూన్నర బెల్లం వేసాను. ఇదిగోండి ఇది కూడా అటి గుజ్జు ఒక 2 కప్పులు తీసుకుంటున్నానండి. దీనికి కూడా 2 కప్పులు తీసుకున్నా. దీనికి కూడా ఒకసారి ఇది కూడా కలిపేద్దాం. ఇది కాస్త గట్టిగా కలుపుకోవాలన్నమాట అండి. అంటే గారెలు మనం ఎలాగ వేసుకుంటామో ఆ విధంగా కలుపుదాం. చాలా టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్. ఈ విధంగా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. అన్ని కొలతలతో చెప్పాను కదా. ఇదిగోండి కరెక్ట్గా సరిపోయింది అన్నమాట. 2 కప్పులు తాటి గుజ్జుకి ఒక 2 కప్పులు వరిపిండి, ఒక అరకప్పు ఏమో ఇడ్లీ రవ్వ వేసాను. సరిపోయింది, చక్కెలా ఉండి సరిపోయింది గారెలకి. ఓకే, గారెలు వేసేద్దాం. గారెల పిండి కలుపుకున్నాం కదా, ఒక ½ అన్ అవర్ ఇలా నానబెట్టానండి. దీంట్లో కాస్త యాలకుల పొడి వేసేద్దాం. ఒక 4 యాలకులు పౌడర్ చేశానండి, అంటే మంచి ఫ్లేవర్ కోసం అన్నమాట. ఓకేనా, ఇదంతా కలిపేద్దాం. కలిపేసి గారెలు వేసేద్దాం. నేను బాండీలో ఆయిల్ వేసాను. ఇదిగోండి ఇప్పుడు చక్క ఆయిల్ కవర్ తీసుకొని ఇట్లా చేద్దామండి గారెలు. ఓకే, నీట్గా వస్తాయి అన్నమాట, మంచి రౌండ్ వస్తాయి, నీట్గా వస్తాయని కవర్ తీసుకున్నాం. ఈ విధంగా చేసుకున్నాం అన్నీ. ఇట్లా అన్నీ మనం చేసేద్దామండి. చేద్దాం. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని చక్క వేసేద్దామండి అన్ని ఈ విధంగా. అన్నీ ఈ విధంగా చేసేద్దామండి. వేసాం కదండి, ఏగానే కాదు, ఒక 5 మినిట్స్ ఆగి తిరగాలన్నమాట. ఇదిగోండి అయిపోయింది, తిరగేస్తున్నా. తిరగేస్తాను. ఇదిగోండి అయిపోయినాయి, తీసేద్దాం.
చక్కగా మీడియం ఫ్లేమ్ మీద కాల్చామనుకోండి, చక్కగా లోపల కూడా స్మూత్గా కుక్ అవుతాయి అన్నమాట. ఓకే, పిండి లేకుండా మంచిగా అవుతాయి. ఇవన్నీ తీసేసుకున్నా, అన్నీ ఈ విధంగానే వేసేద్దామండి. ఓకే, మిగిలినవి కూడా వేసేద్దాం. ఇదిగోండి ఆఖరిగా ఈ గుజ్జు మిగిలింది. ఓకేనా, దీంతో ఇంకో వెరైటీ చేద్దాం. కొంచెం బెల్లం వేస్తున్నాను. ఇదేంటో అని ఆలోచిస్తున్నారా? ఇదేండి, ఇది ఇడ్లీ రవ్వ అండి. ఒక కప్పు వేస్తున్నాను. ఇదిగోండి, ఇంకా లూజ్గా ఉంది కాబట్టి ఇంకా వేస్తున్నాను. ఇడ్లీ రవ్వ వేస్తున్నానండి. యూట్యూబ్లో ఇంతవరకు ఎవరో చేసి ఉండరు బహుశా. ఇదిగోండి, ఇదేంటో తెలుసా? తాటి ఇడ్లీ అండి. ఇడ్లీ కోసం కలిపాను. ఇది ఇది ఎవరు యూట్యూబ్లో ఇంతవరకు చేయలేదండి. ఇది ఓన్లీ స్టీమ్ మీద ఇడ్లీ లాగా చేస్తామన్నమాట. చాలా బాగుంటుందండి. ఆయిల్ ఉండదు, పొయ్యి మీద కాల్చే పని ఉండదు, ఓన్లీ స్టీమ్ మీద అవుతుందన్నమాట. ఓకేనా, ఇవి కూడా చేసి చూపిస్తారు. చాలా టేస్టీగా ఉంటాయి. మా చిన్నప్పుడు మా అమ్మ చేసే రెసిపీ మాట ఇది. ఓకేనా, ఓకే అండి, రండి చూసేద్దాం. ఇదిగోండి, పిండి తాటి ఇడ్లీ కోసం రెడీ చేసాం కదా. ఇదిగోండి, ఇడ్లీ వేసేద్దాం. ఇడ్లీ ప్లేట్స్లోనే వేసుకోవాలి. ఓకేనా, ఇట్లాగండి ఇడ్లీలాగా వేసుకోవడం అన్నమాట. చక్కగా నీట్గా ఇడ్లీలాగా వచ్చేస్తాయి. ఓకే, ఇదిగండి ఇడ్లీ ప్లేట్లో ఇలా వచ్చాయన్నమాట. ఇవి ఇడ్లీ డేక్షాలో పెట్టేద్దాం. ఓకే, ఇదిగండి నీళ్ళు వేసి పెట్టాను కదా, పొంగుతున్నాయి. పెట్టేద్దామండి. మూత పెట్టేద్దామండి. ఒక 10 minutesలో మీడియం ఫ్లేమ్లో అయిపోతాయి అన్నమాట. ఇడ్లీలానే అయిపోతాయండి. ఓకే, ఇడ్లీ చక్క అయిపోయిందండి. చూసారా, మన ఇడ్లీలానే ఉంటుంది. ఈ విధంగా తీసేద్దామండి అన్ని. చాలా టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్, ఒకసారి ట్రై చేయండి. ఇవ్వండి, చక్కగా ఈ 3 రకాలు ఫినిష్ చేసా. ఇప్పుడు ఎట్లా ఉన్నాయి టేస్ట్ చూద్దామండి. ఎందుకంటే ముందు తాటి ఇడ్లీ తీసుకున్నా. అసలు ఎంత చక్కగా వచ్చింది. చాలా స్మూత్గా ఉంటాయండి. ఎంత పళ్ళేని ముసలోడు కూడా చక్కగా తినొచ్చు అన్నమాట. ఓకేనా, టేస్ట్ చూద్దాం. చాలా కమ్మగా ఉన్నాయండి, చాలా టేస్టీగా ఉన్నాయి. నేను బెల్లం కూడా చాలా తక్కువ వేసాను, మన ఈ తాటి ఫ్లేవర్ పోయిందని. చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. అట్లాగే తాటిగా ఇవి కూడా చక్క గుల్లగా వచ్చినాయి. చూడండి, అసలు ఒకదాని మించిన ఒకటి టేస్ట్ అండి. ఇవి కూడా చాలా బాగున్నాయి. యాలకి వేసారు కదా, మంచి ఫ్లేవర్ వచ్చింది. చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. నిజంగా ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. ఒకదాని మించిన టేస్ట్ ఒకదానికి ఉంది. కానీ ఇదేమో నోట్లో పెట్టుకోగానే కరిగిపోతుంది. అసలు లైట్ గారండి, కొంచెం క్రిస్పీగా ఉంది. చాలా బాగుంది. ఎక్కడ తాటి రొట్టె అండి. ఇది కూడా చక్కగా మనం కొబ్బరి వేసి చేసాం. చూడండి అసలు ఎంత స్మూత్గా ఉందో చూడండి. చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. నాకు చాలా ఇష్టమైంది మాట. చిన్నప్పుడు బాగా తినేవాళ్ళం, కూడా తినేది. బ్రహ్మాండంగా ఉన్నాయండి. 3 ఫ్లవర్స్. ఓకేనా, దీంట్లో కొబ్బరి కూడా వేసాం కదా, చాలా మరింత టేస్టీగా ఉంది. ఓకే ఫ్రెండ్స్, మీరు కూడా చక్కగా ఈ విధంగా రెడీ చేసుకుని తినండి. చాలా ఆరోగ్యంగా ఉంటారు. మనకి ఇయర్లీ వన్స్ దొరికే ఫ్రూట్ అండి ఇది. ఓకేనా, తాటిపండు కంపల్సరీ ట్రై చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.